హాయ్ ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1న పేటిఎం ని బ్యాన్ చేస్తూ ఒక నోటీస్ ను పంపడం జరిగింది. దాని కారణంగా పేటిఎం కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకి చాలా గట్టి దెబ్బే తగిలింది. రోజు కొన్ని లక్షల మంది యూజ్ చేసే పేటిఎం ని ఆర్బీఐ ఎందుకు బ్యాన్ చేస్తుంది, దాని వెనుక ఉండే రీజన్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక స్క్రీన్ మీద చూసినట్టయితే 95% ఆడియన్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ కామెంట్స్ రూపంలో మన ఛానల్ కి సపోర్ట్ గా నిలబడతారని అనుకుంటున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్తే 35 కోట్లకు పైగా కస్టమర్స్ ను కలిగిన పేటిఎం బ్యాంక్ మీద ఆర్బీఐ అంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి వెనుకున్న రీజన్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ఏ బ్యాంక్ అయినా సరే ట్రాన్సాక్షన్స్ జరపాలంటే లైక్ డిపాజిట్స్, విత్ డ్రాస్ ఆర్బీఐ లైసెన్స్ పర్మిషన్ ను కలిగి ఉండాలి. అలాగే లైసెన్స్ పర్మిషన్ తో పాటు ఆర్బీఐ గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఈ బ్యాంక్స్ పనిచేస్తుంటాయి. ఇప్పుడు పేటిఎం విషయానికి వస్తే లైసెన్స్ లేదా అంటే ఆర్బీఐ లైసెన్స్ ఉంది, కానీ పేటిఎం ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఆర్బీఐ రూల్స్ ను బ్రేక్ చేయడమే దీనికి కారణం. సాధారణంగా మనం ఏదైనా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో కస్టమర్ ఐడి ప్రూఫ్ తో పాటు పర్సనల్ డీటెయిల్స్ ని బ్యాంక్ కి సబ్మిట్ చేస్తారు. కానీ బ్యాంక్స్ ఎప్పుడూ కూడా కస్టమర్ డీటెయిల్స్ ని చాలా ప్రైవసీగా ఉంచుతాయి. పేటిఎం ఎగ్జాక్ట్ గా ఇక్కడే తప్పు చేసింది. పేటిఎం కంపెనీ తన దగ్గర ఉన్న కస్టమర్ డేటాని తన ఇన్వెస్టర్స్ కి షేర్ చేయడం జరిగింది. పేటిఎం ఇన్వెస్టర్స్ లో 10% వాటాను చైనాకు చెందిన అలీబాబా గ్రూప్స్ ఓనర్ అయిన జాక్మాది. ఈ విధంగా పేటిఎం కస్టమర్ డేటాని మిస్యూజ్ చేసి మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నట్లు ఆర్బీఐ భావించి ఈ డెసిషన్ తీసుకుంది. దీంతో ఫిబ్రవరి 29, 2024 తర్వాత పేటిఎం నుండి అన్ని రకాల యూపీఐ ట్రాన్సాక్షన్స్, మర్చెంట్ పేమెంట్స్, ఫాస్ట్ ట్యాగ్స్, వాలెట్స్ అన్ని కంప్లీట్ గా బ్యాన్ అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అయినా దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది మాత్రం పేటిఎం లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లే. ఎంతలా అంటే ఆర్బీఐ నోటీస్ రిలీజ్ చేసినప్పటి నుండి 50% వరకు షేర్ ప్రైస్ లో డ్రాప్ కనపడింది. అంటే 750 రూపాయలున్న ఒక్క షేర్ విలువ 395 రూపాయల వరకు పడిపోయింది. ఫ్రెండ్స్, కంక్లూజన్ చూసుకున్నట్టయితే పేటిఎం చేసిన మిస్టేక్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 కస్టమర్ డేటాను మిస్యూజ్ చేయడం, పాయింట్ నెంబర్ 2 మనీ లాండరింగ్ లాంటి ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ కి పాల్పడడం, పాయింట్ నెంబర్ 3 ఆర్బీఐ రూల్స్ ని బ్రేక్ చేయడం. మేజర్ గా ఈ 3 రీజన్స్ వల్లనే ఆర్బీఐ పేటిఎం బ్యాంక్స్ మీద అటువంటి రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా. మీరు గనక స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి బ్యాంక్స్ కంటే కూడా మంచి రిటర్న్ సంపాదించాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేయండి. అలాగే వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.